క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని రాజనీతి శాస్త్రము అనే ఈ అంశాన్ని గురించి బైబిల్ నుంచి మనం మాట్లాడుకుందాం. రాజనీతి శాస్త్రం అనగా ఈరోజు మనం దాన్ని పొలిటికల్ సైన్స్ అని మనం అంటాం. అంటే పాలిటిక్స్ అనగానే రాజకీయాలు అని మనకు అర్థమవుతుంది. ఇందుకు దేవుని రాజనీతి శాస్త్రం ఏంటి అంటే, రాజనీతి అనగానే ఏలికల దగ్గర ఉండవలసిన నీతి, పాలకులు వారు ప్రవర్తించవలసిన రీతి విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ దేవుని రాజనీతి శాస్త్రము అనగానే దేవుడు చాలా నీతిమంతుడని మనకు తెలుసు. ఆ దేవుని గర్భాన పుట్టిన వాళ్ళమే భూమి మీద మనుష్యులం మనం. ఆయన మనల్ని ఎలా సంబోధించాడు అంటే, చాలాసార్లు మనం చదువుకున్న మాట, పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆయన మనల్ని గురించి చేసిన సంబోధన ఏంటంటే, పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు అంటున్నాడు. అంటే ఆయన గర్భాన పుట్టిన మనం అంతా కూడా రాజులం. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ కింగ్. అంటే రాజరికపు వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఈ మహాజ్ఞానం అర్థం కాక కులాల బట్టి ఈరోజు వర్గాలుగా ఏర్పడి భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ఈ దౌర్భాగ్యమైన వ్యవస్థలు పుట్టడానికి కారణం వాళ్ళకి రాజనీతి తెలియకపోవటం, రాజనీతిని వాళ్ళు చదవకపోవటం. ప్రియులారా, దేవుడే మన రాజు అయినప్పుడు యెహోవా రాజు. ఆయన గర్భాన పుట్టిన మనం కూడా రాజులైన యాజకులు అన్నాడు. రాజులుగా మనల్ని సంబోధించాడు, అంటే పాలకులు అని. ఈరోజు క్రీస్తుతో పాటు మనం రాజ్యం చేస్తున్న వాళ్ళం, రాజ్య నివాసులుగా. క్రీస్తు ఒకవేళ పరిపాలిస్తుంటే, శిరస్సుగా ఆయన ఉంటే, సంఘం ఎవరు? ఆయన శరీరం. మరి ముల్లోకాలకు అధిపతిగా యేసుక్రీస్తు వారు ఏలికగా ఉన్నప్పుడు సమస్తము ఆయన పాదాల కింద పెట్టాడు అన్న వాస్తవాన్ని మనం తెలుసుకున్నప్పుడు, మనం కూడా ఏలికలుగా ఉన్నాము అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే మనం రాజులం అని అర్థం చేసుకోవాలి. అలాంటి రాజులైన మనకి ఉండవలసిన ఈ రాజనీతి ఏంటి? అసలు రాజులకు నీతి ఉంటుందా? ఎందుకు ఉండదు? రాజు అనగానే ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు కాదు. రాజుకు కూడా ఒక నీతి, ఒక ధర్మం, ఒక న్యాయం ఉంటుంది. మరి ఈరోజు రాజులుగా మిమ్మల్ని దేవుడు అభివర్ణిస్తున్నప్పుడు, తన గర్భాన్న రాజులుగా మిమ్మల్ని జన్మింపచేసినప్పుడు మీరు పాటించవలసిన నీతి ఏంటి? అది రాజనీతి. ఈరోజు మనం విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పొలిటికల్ సైన్స్ లాంటిది కాదు. రాజనీతి అంటే దానికి అర్థం చెప్పేది వాళ్ళదే, పాలిటిక్స్. పాలిటిక్స్ అంటేనే డర్టీ పాలిటిక్స్ అని మనకు అర్థమవుతుంది ఈరోజు. అంటే నిజంగా వాళ్ళ అధికారంలో ఉండటం కోసం ఎంతటికైనా దిగజారి, ఎంత దారుణాన్నైనా వాళ్ళు చేయడానికి సిద్ధపడుతున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకున్న రాజకీయం. కానీ నిజంగా దేవుని రాజనీతి శాస్త్రాన్ని ఒకవేళ మనం చదవగలిగితే, రాజులైన మీరు పాటించవలసిన ఆ నీతి శాస్త్రం ఏంటో, రాజులుగా మీకు ఉండవలసిన నీతి ఏంటో, మీరు పాటించవలసిన ధర్మం ఏంటో, మీకు ఉండవలసిన హుందా ఏంటో, మీరు ప్రదర్శించవలసిన దర్పం ఏంటో ఇవన్నీ మీకు తెలియాలి. ఒక రాజకుమారుడు అన్నప్పుడు రాజకుమారుడిలాగే ఉండాలండి. రాజులుగా దేవుడు మిమ్మల్ని వర్ణించినప్పుడు, పిలిచినప్పుడు మీరు నిజంగా రాజులుగా వ్యవహరించగలుగుతున్నారా? భూలోకమందు ఏలుదుర్రు అంటే ఈరోజు మనం ఏలుతున్నాం, ఏలికలం. సకల కోటి జీవరాశులను ఏలుతున్న ఏలికలం. ఏలికగా చేశాడు దేవుడు మనల్ని. ప్రకృతిని ఏలుతున్న రాజులం మనం. మన పాదాల కింద దేవుడు పెట్టాడు.
మరి ఏలికలుగా ఉండవలసిన మీరు, మీ దగ్గర ఉండవలసిన రాజనీతి ఏంటి? ఒకనాడు రాజ్యాలు, రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళు కూడా నీతిని పాటించేవారు, రాజనీతి అనేవారు దాన్ని. దేవుడు తన పిల్లలైన రాజులైన వారికి ఇచ్చిన రాజనీతి ఏంటో అనేది మీరు చదివితే, తెలుసుకుంటే, ఇక మీదట మీ ప్రవర్తన, మీ విధానం, మీ క్రియలు ఇవన్నీ కూడా రాజనీతిని ఉద్దేశించే ఉండాలి. పాతకాలంలో రాజులు తమ రాజ్యాలను ఏలినప్పుడు వాళ్ళు కొన్ని ధర్మాలను పాటించేవారు. అది రాజనీతి అనేవారు. రాజుకు ఉండవలసిన విధానం అనేవారు. మీ అందరికీ తెలుసు, దావీదు రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ఇష్టుడైన దేవుని కుమారుడు. ఇశ్రాయేలీయులైన తన ప్రజలను ఏలికగా దేవుడే అభిషేకించాడు, ప్రవక్తను పంపి. నాయనా, నా ప్రజలు నువ్వే పరిపాలించాలి. 40 ఏళ్ళు సుదీర్ఘకాలం పరిపాలించాడండి దావీదు మహారాజు. నిజంగా అతను ఉన్న రాజనీతి ఏంటో మనం చూడగలిగితే, రాజనీతి అంటే ఏంటో ఒక ఉదాహరణ మీకు చెబుతున్నాను అంతే. శత్రువుగా తనను భావించే సౌలు ఎప్పుడైతే దావీదు గొలియతును గెలిచాడో, తదనంతరం సౌలు దావీదు పైన పెట్టుకున్న అసూయ ఏంటో మీకు తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా అతన్ని చంపాలి అనే దురాశ ప్రేరితుడై చంపాలి అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూచాడు. చాలాసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నం కూడా చేశాడు సౌలు, రాజుగా ఉండి. అప్పటికి దేవుని అభిషేకం పొందినవాడుగా దావీదు ఉన్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. అలాంటి సందర్భాల్లో ఒకానొక సమయంలో తనను చంపజూచిన సౌలే అతని చేతికి చిక్కాడు. అలాంటప్పుడు ఒక రాజుగా, ఏలికగా మారవలసిన వ్యక్తి ఎంత చక్కటి ధర్మాన్ని, రాజనీతిని పాటిస్తున్నాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, ఇది బైబిల్ చెప్పిన చరిత్ర. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడండి ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం అండి. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. సౌలు దొరికాడు, నీ మీద పగ సాధించాలి అనుకుంటున్నాడు, నిన్ను రాజుగా చూడకూడదు అనుకుంటున్నాడు, నిన్ను చంపాలి అనుకుంటున్నాడు దావీదు. అలా అన్నప్పుడు యెహోవా నీతో చెప్పిన దినము వచ్చింది, కమాన్, నువ్వు చంపే అతన్ని, రాజ్యం నీదవుతుంది అన్నప్పుడు దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును మాత్రం అతడు తన కత్తితో కోసి, సౌలు పైవస్త్రమును తాను కోసెనన్న విషయం దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన ఈ రాజుని నేను చంపమంటారా? నో. అవకాశం దొరికింది కాబట్టి, ఒంటరిగా దొరికాడు కాబట్టి ఇప్పుడు నేను ప్రాణం తీసి నేను రాజ్యాన్ని నేను సంపాదించుకోగలను. కానీ ఇది రాజనీతి కాదు. శత్రువు ఒంటరిగా దొరికినందుకు అతను చంపటం అనేది రాజనీతి కాదు. పగ సాధించాలి అనుకోవడం రాజనీతి కాదు. మనవాళ్ళు అవకాశం దొరికితే ఎవరి మీదైనా వెంటనే విరుచుకుపడ్డానికి చూస్తే సహజమైన మానవ దుర్గుణం ఇది కాదా? మన మీద మనకి ఇబ్బంది కలిగించిన వారు, మనల్ని ఏమైనా గాయపరిచిన వాళ్ళు ఒకవేళ మనకు అవకాశం దొరికితే వాళ్ళ మీద ఎలా మాట్లాడతాం మనం? మాటలు కావచ్చు, దాడి కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ప్రవర్తన వారి పట్ల ఎలా ఉంటుందంటే పగ సాధించాలి అన్న ప్రవర్తన మన దగ్గర ఉంటుంది. కానీ దావీదు ఎలాంటి మనస్సు కలిగిన వాడు చూడండి. ఇదండి రాజనీతి అంటారు దాన్ని. శత్రువు తన చేతికి చిక్కినా, ప్రాణం తీసి రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత దక్కినా, దేవుని చేత అభిషేకం పొందినా, నేను దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని నేను చంపను అని నిర్ణయం తీసుకున్నాడండి. అదండి రాజనీతి అంటే. కనుక చంపలేదు ఆ రోజు. అంటే ఎంత మంచి స్వభావం! ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఇదంతా? అందరికీ రాజైన దేవుడు, సర్వలోకాలను సృష్టించిన ఒక మహారాజు ఉన్నాడు.
యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం అన్నాడే. ఈ ఎక్కడున్న యెరూషలేము? మధ్యధరా సముద్రానికి తూర్పున యెరూషలేము కోసం చెప్పటం లేదు. దేవుడు కూర్చున్న సింహాసనాసీనుడైన ఆ యెరూషలేమును గురించి దేవుడు చెబుతున్నాడు. ఆ యెరూషలేము మహారాజు పట్టణం. నీ తండ్రికి రాజు, విశ్వాన్ని కలిగించిన చక్రవర్తి ఆయన. మరి ఆయన గర్భాన పుట్టిన నీవు ఎలాంటి రాజుగా భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు? రాజుగా నిన్ను పిలిచాడు, రాజుగా నిన్ను చేశాడు. కానీ నువ్వు అవలంబించవలసిన రాజనీతి ఏంటి? ఈరోజు మనం ఎలాంటి నీతి కలిగిన వారుగా మనం ప్రవర్తన కలిగి ఉన్నాం ఆలోచించండి. మరి నిజంగా శత్రువు చేతికి చిక్కినా చంపకుండా ఉండాలని మంచి ధర్మాన్ని దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? చదువుదాం ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథంలోని 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. తరువాత సమూయేలు రాజ్యపాలనా పద్ధతిని జనులకు వినిపించి, ఏమంటున్నాడు? రాజ్యపాలనా పద్ధతి. ఒక రాజ్యాన్ని పాలించడానికి రాజుకు ఉండవలసిన పద్ధతి ఏంటి? రాజ్యపాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. రూల్స్, రెగ్యులేషన్స్, ప్రతి వారు పాటించవలసిన నియమావళి ఏంటి అన్న ఒక సూచన గ్రంథాన్ని రాశారటండి ఆ రోజు. రాజ్యపాలనా పద్ధతి, ప్రజలను ఎలా పాలించాలి అన్న పద్ధతిని అట సమూయేలు ఏం చేశారటండి? జనులకు చదివి వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. సమూయేలు రాసి ఉంచిన దానిని ఎందరో తదనంతరం వచ్చిన రాజులు చదివి రాజనీతి, అదే రాజనీతి శాస్త్రం అంటారు దాన్ని. దేవుడు ప్రవక్త ద్వారా రాయించిన విధి విధానాలు, వారి అర్హతలేంటి, వారి బాధ్యతలేంటి, వారు చేయవలసిన పనులేంటి, వారు ఎటువంటి వారి పట్ల ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి, ఇవన్నీ సూచనలు ఇచ్చేదేనండి రాజనీతి శాస్త్రం అంటారు. మనుషులు చెప్పుకునే రాజకీయ శాస్త్రం కాదు అది, పొలిటికల్ సైన్స్ కాదు అది. మరొక మాట చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకుని. ఒక ప్రవక్త తన ప్రజలైన వాళ్ళకి, దేవుని ప్రజలైన వాళ్ళకి ఏమి నేర్పించాలనుకున్నాడండి? ధర్మశాస్త్రమును పరిశోధించి చదివి, దేవుడు రాయించిన విధి విధానాలను చదివించి ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పించాలి. రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటున్నారు రాజనీతి శాస్త్రం? క్రైస్తవుడు ఉండవలసిన విధానం, క్రైస్తవుడు ప్రవర్తించవలసిన విధానం, ఈ నీతి శాస్త్రాన్ని మీరు ఈ రోజున నేర్చుకుంటున్నారా, చదువుకుంటున్నారా? ఎక్కడున్నాయి పుస్తకాల్లో? బయట చెప్పే విశ్వవిద్యాలయాల్లో ఈ చదువు లేదు. కానీ ఆ రోజు ప్రవక్త దాని కట్టడలను విధులను నేర్పుటకు ప్రజలకు నేర్పించాలి అట. మనం కూడా నేర్పించాలి. రాజనీతి ఏంటో నేర్పించాలి. ఒక రాజుగా ఏలికగా ఉన్నందుకు అతడు ఎలాంటి నీతిని అనుసరించి నడుచుకోవాలన్న పద్ధతిని మనం నేర్పించాలి. రాజ్య పాలనా పద్ధతి అన్నాడే ఆ రోజు సమూయేలు. ఏమండి? 11వ వచనం. యెహోవా ఆజ్ఞలు వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు వ్రాయించాడన్నీ. రాజైన అర్తహషస్త ఎవరితో రాయించాడండి? ఎజ్రా. ఆయనకు దేవుని ప్రవక్త. ఎందుకు? ప్రజలకు తెలియాలి. రాజరికపు వ్యవస్థ అంటే ఏంటి, ప్రజల పాలనా విధానాలు ఏంటి, ఇవన్నీ తెలియాలి. అందుకే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దీనికి సంబంధించిన, బైబిల్కు సంబంధించిన ఒక రాజ్యాంగాన్ని రాయడానికి సిద్ధపడుతున్నాం. ఇది భారతదేశ రాజ్యాంగం లాంటిది కాదు. ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ లాంటిది కాదు. ఇది ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ లాంటిది కాదు. బైబిల్కు సంబంధించిన రాజ్యాంగం అంటే
రాజ్యంలో అధికారులైన వాళ్ళు, రాజ్య నివాసులైన వారు, వారి పాలనా విధానాలు, ఎటువంటి పద్ధతులను వాళ్ళు అనుసరించాలి అన్న ఒక విధి విధానాలు ఆ రోజు సమూయేలు ఎలాగైతే వ్రాయించాడో, ఈరోజు యూనివర్సిటీ కూడా ఈ పాలనాధికారాలకు సంబంధించిన ఒక కాన్స్టిట్యూషన్, దిస్ బిలాంగ్స్ టు ఓన్లీ BOUI. అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్. ఈరోజున ప్రపంచ రాజ్యాంగాలు బైబిల్ నుంచే వచ్చినవైతే అండ్ మన భారతదేశ రాజ్యాంగం కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్, అలాగే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ దగ్గర పెట్టి వ్రాసుకున్నవి. పలు దేశాల రాజ్యాంగాలు ఇతర రాజ్యాంగాలు దగ్గర పెట్టి మరికొన్ని వాటితో కలుపుకొని రాసుకున్నవి. మరి అమెరికన్స్కి, బ్రిటిషర్స్కి వాళ్ళకి ఆధారితమైన గ్రంథం ఏది? నన్ అదర్ దెన్ బైబిల్. బైబిలేనండి, బైబిలే. బికాజ్ దే ఆర్ క్రిస్టియన్ కింగ్డమ్స్. అవన్నీ క్రైస్తవ దేశాలు, అవన్నీ క్రైస్తవ దేశాలు. వాళ్ళ వెనక ఉన్నది బైబిల్. కనుక ఈరోజు విశ్వవిద్యాలయానికి మనం రాయబోయే రాజ్యాంగం, విధి విధానాలు, అందులో రాజనీతి, ఒక క్రైస్తవుడు అలా అవలంబించవలసిన విధానం, ఇవన్నీ ఉంటాయి అందులో. పొందుపరిచి చదవాలి. బైబిల్ ఎలాగైతే చదువుతున్నో బైబిల్లో ఉన్న వాటిని సూచిస్తూ రాసినవి, క్రొత్తగా రాసేవి కావండి అవి. బైబిల్లో దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎక్కడెక్కడ ఏవైతే వ్రాయించాడో వాటన్నిటి ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే వాటన్నిటినీ దానిలో నుంచి సంగ్రహించి ఒక BOUకి ఒక రాజ్యాంగంగా మారబోతుంది, తయారు కాబోతుంది, అండర్ ప్రాసెస్. అది బైబిల్ ఆమోదించిన విధానం. ఎందుకంటే రాజనీతి, రాజులైన వారు ఎలాంటి నీతిని అవలంబించాలి అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. కుటిల రాజకీయం, పక్షపాత ధోరణి, వ్యక్తి పక్షపాతం, వ్యక్తి మీద ఆగ్రహం, వ్యక్తుల మీద అసూయ, ఇవన్నీ ఒక రాజుకు పనిచేస్తాయా? కక్ష సాధింపు చర్యలతో, కక్ష సాధింపు మాటలతో ఈరోజు దేవుని రాజనీతిని ఎరిగిన వారమని చెప్పుకుంటూ దేవుని రాజ్య నివాసులుగా ఉంటున్న అనేక మంది ఉన్నారు, రాజనీతిని ఎరుగని వారు. అవునా? క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన వాళ్ళు, మేము రాజులైన యాజక సమూహము అని చెప్పుకుంటున్న వాళ్ళు రాజనీతిని ఎరుగని వారుగా ఉన్నారండి. సంఘాలలోనికి వచ్చిన తరువాత కూడా మనుషులలో వాళ్ళ మధ్య ఉండే ద్వేషం, కపటం, అసూయ, పక్షపాతం, కులం, ప్రాంతం, భాష, తత్వం, ఇవన్నీ ఏంటివన్నీ? రాజుకు ఉండవలసిన వివేనా? రాజు అంటే ఎంత ఉన్నతుడు, రాజు అంటే ఎంత విశాలంగా హృదయం కలిగి ఆలోచించిన వాడుగా ఉండాలి. కానీ కుటిలమైన, కుంచితమైన స్వభావంతో మనసులో ద్వేషం, కపటం నింపుకొని ప్రవర్తించేవాడైతే అసలు వాడు రాజే కాడు. అలాంటి వాడు ఈ రాజ్యంలో వాడు రాజుగా ఉండే అర్హతే లేదు. ఎందుకంటే వాడికి రాజనీతి శాస్త్రం తెలియదు కనుక. నీకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. ఒక రాజుగా మారిన వ్యక్తి ఎలా ఉండాలి అనేది బైబిల్ చెప్పింది. ఎందరో మనకు పూర్వీకులైన వారు, రాజరికపు వ్యవస్థలో నుంచి వచ్చిన వారు, వాళ్ళు రాజనీతిని అనుసరించారండి. అవును, రాజనీతిని అనుసరించారు. దానికి సంబంధించిన ఒక చక్కటి ఉదాహరణ మనం మీకు చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎలాంటి నీతిని వాళ్ళు పాటించారు. ఇందాకడే మీకు చెప్పాను, చంపడానికి అవకాశం దొరికిన సౌలును చంపకుండా విడిచిపెట్టాడే కేవలం అతను వస్త్రపు ముక్కను చింపమన్నందుకు, కొయ్యమన్నందుకు. అంటే అవకాశం దొరికిందయ్యా నిన్ను చంపడానికి, కానీ నేను చంపను. అది రాజనీతి. రాజు అనిపించుకున్నాడు. అందుకే దావీదు రాజు, యేసుక్రీస్తు లాంటి చివరి రాజు ఆ రాజవంశం నుంచి వచ్చాడు. అంటే దావీదు కుమారుడని యేసుక్రీస్తు అన్నాడంటే ఎందుకన్నాడు? ఈ రాజును ఆ రాజు గర్భం నుంచి ఎందుకు రప్పించాడు? రాజనీతి కలిగిన వాడు గనుక. ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలాంటి నీతిని అనుసరించిన వారుగా ఉండాలి అని కోరుకున్నాడు గనుక. అవునండి, దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు, మీకు తెలుసు. ఇంచుమించు సౌలు భార్యలు కాకుండా 8 మంది భార్యలు దావీదుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా చదువుతాను. సౌలు కుమార్తె అయిన మీకాలు, యజ్రేలురాలైన అహీనోయము, అబీగయేలు, మయాక, హగ్గీతు, అబీటలు, ఎగ్లా,
ఏమండి? అలాగే బత్షెబ. వీళ్ళు దావీదు వివాహం చేసుకున్న భార్యలు. వీళ్ళందరికీ కుమారులు పుట్టారండి, కుమార్తెలు పుట్టారు. వాళ్ళ పేర్లు కూడా మీకు చదువుతున్నాను, ఒకసారి చూడండి. అమ్నోను అందులో జ్యేష్ఠుడు, దావీదుకు పుట్టిన పెద్ద కొడుకు. తర్వాత దానియేలు రెండోవాడు, అబ్షాలోము మూడోవాడు. ఆ తర్వాత కుమార్తె పుట్టింది తామారు. ఆ తర్వాత అదోనియా నాలుగోవాడుగా పుట్టాడు, షఫట్య ఐదోవాడు, ఇత్రేయాము ఆరోవాడు. ఏమండి? ఆ తర్వాత బత్షెబ గర్భాన పుట్టిన నలుగురు పిల్లలు, షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. మనకు బత్షెబ పుట్టిన పిల్లల్లో సొలొమోను మాత్రమే మనకు తెలుసు, కానీ బత్షెబ మరో ముగ్గురిని కంది. మొదటి కుమారుడు ప్రాణం పోయినా, యెహోవా మొత్తటం వల్ల చనిపోయినా, తరువాత పుట్టిన వారు షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. అంటే చాలామంది కుమారులు ఆయనకు ఉన్నారు. దేవుని సంకల్పం అనేది ఒకటి ఉంది. దావీదు సింహాసనానికి ఎంతో ప్రత్యేకత ఉందని మీకు తెలుసు. అలాంటి సింహాసనాన్ని కాజేయాలని దావీదు గర్భం నుంచి పుట్టిన అనేక మంది కోరుకొని కుట్రలు పన్ని ఎంత దారుణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో. రాజకుటుంబంలో ఉన్నవాళ్ళు, రాజనీతి లేని వాళ్ళు. వాళ్ళలో మొదట పుట్టినవాడు అమ్నోను జ్యేష్ఠుడు. వాడు సొంత చెల్లి అయిన తామారును కోరుకున్నాడండి. మీకు తెలుసు చరిత్ర. తామారును కోరుకున్నందుకు కోపావేశుడైన అబ్షాలోము చంపేశాడు. ఎవరిని? అమ్నోనుని. దావీదు కుమారుడైన అబ్షాలోము మరో కుమారుడైన అమ్నోనుని కేవలం తన సోదరిమణ్ణి కోరుకున్నందుకు ప్రాణం తీసేశాడు. అలా తీయడంతో పాటు వాడు రాజ్యకాంక్ష, నా తండ్రి తర్వాత నాకే రాజ్యాధికారం రావాలి అన్న అబ్షాలోము వాడు మొత్తానికి తొందరపడి రాజుగా ప్రకటించుకొని నేనే రాజునని వాడు చెప్పుకొని తండ్రి దగ్గరకు న్యాయ పోరాటం కోసం, లేదంటే న్యాయం కోసం వస్తున్న దర్బారుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా వందనాలు చేయటం, వాళ్ళ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోవటం, వాళ్ళ దగ్గరకు తీసుకొని హత్తుకోవటం, ఇవన్నీ వాడు నటించాడు వాళ్ళ దగ్గర. ఇశ్రాయేల్ అందరినీ వాళ్ళ పక్క తిప్పుకున్నాడు. కుటిల రాజకీయం ఇదంతా. ఏమండి? దావీదు నిజంగా ఎంత గొప్ప రాజనీతి కలిగిన వాడు. కానీ అతని గర్భాన పుట్టిన అబ్షాలోము, అమ్నోను ఒక దుష్టుడైతే, ఏమండి, తోడబుట్టిన చెల్లిని కోరుకున్న దుర్మార్గుడైతే, వాడు చంపబడిన తర్వాత అబ్షాలోము అధికారంలోకి రావాలన్న రాజ్యకాంక్షతో చివరికి తండ్రి మీదే తిరుగుబాటు చేసి మొత్తానికి రాజుగా ప్రకటించుకున్నాడండి. ఎవరు? అబ్షాలోము. అలాంటి అబ్షాలోము దావీదు దగ్గర అహితోపెలు అనే వ్యక్తి మంచి మంత్రిగా ఉన్నవాడు, జ్ఞానాన్ని తెలిసినవాడు, కుట్ర పన్ని రాజు దగ్గర ఉన్న వాళ్ళని తనకు అనుకూలపరుచుకొని చివరికి రాజుగా ప్రకటించుకున్నాడు అబ్షాలోము. దానికి సంబంధించిన మాట చూద్దాం. ఏమండి? బైబిల్లో రాయబడిన మాట. అంటే వాళ్ళు ఎలాంటి నీతిని కలిగి ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? అంటే మొత్తానికి అబ్షాలోము తర్వాత హగ్గీతు కుమారుడు వచ్చేశాడు. మరి అబ్షాలోము పరిస్థితి ఏమైంది? వాడు రాజుగా ప్రకటించేసుకున్నాడండి. వాడు రాజుగా ప్రకటించుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం చూడండి ఒక్కసారి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నానండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకును. ఉదయమున లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పు పొందుటకే వ్యాజ్యమాడు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవో అని అడుగుచు వారి మంచి చెడ్డలు యోగక్షేమాలు కనుక్కుంటూ, ఏమండి 4వ వచనం, నేను ఈ దేశంలో న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు, చెప్పుకున్నాడు నేను రాజు కావాలి. వచ్చిన ప్రజలందరితో తాను రాజునని పరిచయం చేసుకున్నాడు. చూడండి, తండ్రి రాజుగా ఉన్నప్పుడే. అప్పుడు వ్యాజ్యమాడువారు అతని యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. 5వ వచనం, మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడెనను తన దాపునకు వచ్చిన ఏళ్ళ తన చెయ్యి చాపి అతను పట్టుకుని ముద్దు పెట్టుకొని చూవచ్చును. ఎంత కుట్రా! రాజద్రోహి వీడు. తన తండ్రి కొన్న రాజనీతి లేనివాడు వీడు. ఏమండి? తీర్పునంతటికే రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలుకి అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేల్ అందరినీ తన చుట్టూ త్రిప్పుకొనెను. ఇంకేమైంది?
చివరికి 14వ వచనానికి వెళ్ళిపోతారండి. అదే 15 వెళ్ళిపోతే ప్రజలందరినీ, రాజ్యాన్ని తన వైపు తిప్పేసుకొని చివరికి రాజు కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారండి. 14వ వచనం చూడండి. అబ్షాలోము ఆ రోజున రాజులకు వాళ్ళ కుటిల నీతి. 14వ వచనం, దావీదు యెరూషలేమందున తన సేవకులకు అందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము, మనం పారిపోదాము రండి. పారిపోదాం అనుకున్నాడటండి. అధికారాల కోసం చేసే కుటిలమైన రాజకీయం, రాజనీతి లేని రాజకీయం ఇదంతా కూడా. మనం పారిపోదాం రండి, అతను హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును, మనం కీడు చేయకును, పట్టణము కత్తివాత హతము చేయకుండానట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి. ఏమండి? కానీ వాడు చేసిన దుర్మార్గపు పని సొంత తండ్రి భార్యలను కూడాడండి అందరు ఎదురుగుండా. అది మీకు తెలుసు. గతంలో నేను మీకు చెప్పాను వాడు చేసిన దౌర్జన్యం. ఎవరితోనైతే భార్యలుగా ఉన్నాడో తనకు వరసకు తల్లులైన వారిని, తన తండ్రికి భార్యలుగా ఉన్న వారిని దావీదు పారిపోయిన సందర్భంలో ప్రజలందరి ఎదుట డేరా వేయించి, గుడారం వేయించి, కోటలోని అందరినీ చెరిచాడే. అందరూ చూచుండగా ఉన్నాడే. అందుకే వాడి మీదకి శాపం వచ్చింది. వాడు చిక్కుకున్నాడు, వాడు చంపబడ్డాడు, అబ్షాలోము చచ్చిపోయాడు. కారణం వాడు చేసిన తప్పుడు పని. అంటే వాడిలో నిజమైన నీతి లేదు, రాజనీతి లేదు. అన్యాయంగా రాజ్యాన్ని కాంక్షించాలి అనుకున్నారు. ఈరోజు కూడా మీలో చాలామంది అధికారాల కోసం, పదవుల కోసం ఏ చెత్త పనైనా చేసి, ఎవరి మెప్పైనా పొందడానికి ఏ తప్పుడు మాటైనా ప్రచారం చేసి అధికారంలోనికి రావాలనుకుంటున్నారు. ఇవన్నీ మీకు పాఠాలు, అందుకే ముందే చెబుతున్నాను. మీరైనా ఎవరైనా ప్రపంచంలో ఒకవేళ అధికారం కోసం కాంక్షించి రాజనీతి లేకుండా, దేవుని యొక్క రాజనీతి శాస్త్రాన్ని మీరు చదవకుండా, మీరు నీతిపరులుగా లేకపోతే అబ్షాలోము పరిస్థితి ఎలా మారిపోయిందో అలాగే మారిపోతారు మీరు కూడా. చచ్చాడు వాడు, అబ్షాలోము చచ్చిపోయాడు. మరి చచ్చిన తరువాత వెంటనే మరి గోతి దగ్గర నక్కలా కాచుకొని కూర్చున్నాడు మరొకడు. ఎవడు? వాడేనండి అదోనియా, 4వ వాడు. వెంటనే వీడు మొత్తం అందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు. ఎవరి వైపు తిప్పేసుకున్నాడో తెలుసా అండి? చివరకు ఎవరైతే రాజును సమర్థించారో, దావీదు పక్షాన్నున్న అబ్యాతార్ అనే యాజకుని తిప్పేసుకున్నాడు. యోవాబు అనే సైన్యాధిపతిని తిప్పేసుకున్నాడు. చూసారు ఎంత కుట్ర చేశారో? ఇంక అబ్షాలోము చచ్చాడు కదా, ఇంక అధికారం నాదే, నేను రాజ్యాధికారంలోనికి రావాలని ఒక రాజుగా వాళ్ళు పన్నుతున్న కుట్రలు. దావీదు ఎంత నీతిపరుడండి! రాజనీతిని చదివినవాడు, శత్రువు కళ్ళ ముందు కనబడినా చంపకుండా విడిచిపెట్టినవాడు, దేవుని భయాన్ని కలిగిన వాడు గనుక. కానీ వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, అబ్షాలోము కూడా కుట్ర చేసి, అబ్షాలోము చావక ముందండి తన అన్నయ్యన అమ్నోన్ని చంపడానికి నేను విందు చేస్తాను నాన్న, పిల్లలు రాజకుమారులందరినీ పంపించని రాజు దగ్గర అబద్ధం ఆడి విందుకు పిలిపించి చంపించాడండి అమ్నోను, జ్యేష్ఠుడైన అమ్నోన్ని. కుట్ర. ఇలాంటి కుట్రదారులు మీలో కూడా చాలామంది ఉంటారు. అధికారం కావాలి వాళ్ళకి ప్రజల మీద పెత్తనం కావాలి, వాళ్ళు ప్రసంగికులుగా నిలబడడం కోసం, వాళ్ళ అధికారంలో కొనసాగడం కోసం ఎంత తప్పుడు పని చేయడానికైనా వెనకాడని వారు. సేమ్ క్యారెక్టర్స్. నిజంగా నువ్వు రాజు అయితే రాజనీతిని పాటించాలి. మీలో పగలకు, ప్రతీకారాలకు, కక్షలకు తావు లేకుండా నిర్మలమైన మనస్సాక్షితో కేవలం దేవుడికి మాత్రమే తలదించి వినమ్రులుగా మీరు ఉంటే దావీదు దీవించబడినట్లుగా దేవుని సంకల్పంలో మిమ్మల్ని అంచెలంచెలుగా ఎత్తుతాడు దేవుడు పైకి. అది మీరు నేర్చుకోవాలి. ఏవో మాటలు చెప్పడం వల్ల నాకు అధికారం వస్తుందేమో, ఎవరినో మంచి చేసుకోవడం వల్ల నేను ఉన్నత స్థాయిలో ఉంటానేమో అని మీలో ఎవరైనా ఒకరు కాంక్షిస్తే, యు మే బి ఎ ప్రిన్సిపల్, యూ మే బీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, యూ మే బీ ఎ కోఆర్డినేటర్, మీరు ఎవరైనా కావచ్చు. మీరు ఎవరుగా ఉన్నా సరే, ఇదిగోండి బైబిల్లో రాయించిన దేవుని యొక్క రాజనీతి శాస్త్రాన్ని మీరు చదివే వాళ్ళుగా ఉండాలి, దాన్ని అవలంబించే వాళ్ళుగా మీరు ఉండాలి. ఇంత దారుణానికి ఒడికట్టి సొంత అన్నను చంపాడు ఒక పక్షాన కోపంతో, తండ్రి రాజ్యాధికారాన్ని లాక్కున్న అబ్షాలోముకి ఏం మిగిలింది చెప్పండి? రాజనీతి లేదు వాడికి. అందుకే వాడి చావు కుక్క చావుగా మారిపోయింది. రాజనీతి తెలియని వాడు రాజగర్భాన్నే పుట్టాడు, ఏం ప్రయోజనం చెప్పండి? కానీ మరొక కొడుకు చచ్చాడు కదా వీడు, ఇక నాదే రాజ్యాధికారం అనుకొని అదోనియా వాడేం చేశాడు చూడండి. యాజకుడిని తన వైపు తిప్పుకున్నాడు, సైన్యాధిపతిని తన వైపు తిప్పుకున్నాడు, అందరిని తిప్పుకొని తనను రాజుగా ప్రకటించుకున్నాడు చూడండి.
తనను రాజుగా ప్రకటించుకున్నాడు. చూద్దాం ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 1 అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? ఆ రోజు రాజరికపు వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా మనుష్యులే. వాళ్ళలో ఉన్న మెదడులో ఉన్న తప్పుడు ఆలోచనలు, కుటిల రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇప్పుడు లేవని కాదు, రాజ్య వ్యవస్థ లేదేమో కానీ, మంత్రులు రాజులు లేరు కానీ అవే క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ థింకింగ్, దుష్ట సంబంధమైన ఆలోచనలతో ఒకళ్ళ మనలో ఇంక్లూడింగ్ మీ, నాలో కూడా ఒకలా ఆ కుటిలతనం ఉంటే నేను ఎదగలేను, మీరు ఎదగలేరు, మీరు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాలేరు. రాసుకోండి. దేవుని రాజనీతి శాస్త్రాన్ని మీరు చదివిన వాళ్ళు అయితే ఇదిగోండి, చరిత్ర చెప్పిన నిజాలు మీరు తెలుసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, 1 రాజుల గ్రంథం 1 అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించేశారట. ఇక అబ్షాలోము చచ్చాడు, నాకు ఎదురే లేదు అనుకున్నాడు వాడు. నేనే రాజు నగుదును అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులు పెట్టుకున్నాడు. అబ్బా ఏంటి వీడి స్పెషల్ కాన్వాయ్ అంటే బిల్డప్. నేను ఎవరనుకుంటున్నారు? 50 మంది శూరులు నా ముందు పరిగెడుతున్నారు. నా రథం, నా అధికారం, నా దర్పం, నా హుందా. నీ హుందాను ప్రదర్శించు, తప్పు లేదు, కానీ అది కుటిలతనంతో కాదు, ఎదుటి వాళ్ళని అణచాలని కాదు, మంచి మనస్తత్వం. దేవుడికి తెలుసు అందరి మనస్సులు దేవుడు ఎరిగిన వాడుగా చూస్తున్నాడు. అసలు మొదటలో రాజసం మీలో ఉందా? రాజసం అంటారు దాన్ని. రాజసం అంటే బీ లైక్ ఎ కింగ్, రాజులుగా ఉండండి. రాజు ప్రతి చిన్నదానికి కక్కుర్తుపడడు, రాజు ప్రతి చిన్నదానికి భయపడ్డు, రాజు దేనికైనా తెగిస్తాడు, సాహసం కలిగిన వాడుగా ఉంటాడు. మరి మీరు రాజులే. స్త్రీ అయినా పురుషుడైనా, శరీరానికి మీరు అవయవాలను బట్టి స్త్రీ పురుషులనే భేదం కానీ మీలో ఉండవలసింది రాజసం. స్త్రీకైనా పురుషునికైనా మీరంతా దేవుని కుమారులు, దైవపుత్రులు మీరు. అలాంటప్పుడు మీరు చూపించవలసిన రాజసం ఏంటి? మీరు అనుసరించవలసిన రాజనీతి శాస్త్రం ఏంటి? అది దేవుని రాజనీతి శాస్త్రమై ఉండాలి. ఆ రోజు అదోనియా ఏమండి వాడేం చేశాడటండి? వాడు గర్వించాడట. నేనే రాజునైపోతాను అనుకున్నాడట వాడు. చివరకు వాడు ఎన్ని చేసినా వెనక దేవుడున్నాడు. రాజనీతిని రాసిన ఒక రాజున్నాడు వెనక. ఆయనకంతా తెలుసు కదా. 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 1 రాజుల గ్రంథం 1 అధ్యాయం 11వ వచనం. దావీదుకు అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబ, నాతాను ప్రవక్త అండి, బత్షెబ దగ్గరికి వచ్చాడు. అమ్మా ఇది మంచి సమయం, చూసావు కుట్ర జరుగుతుంది, వాడు చచ్చాడో లేదో వెంటనే తన రాజుగా ప్రకటించుకున్నాడు. నీ కొడుక్కి నీకు ప్రాణాపాయం తల్లి. ఎందుకంటే వీళ్ళ అధికారం కోసం ఎంత దౌర్భాగ్యానికైనా వీళ్ళు దిగజారుతారు. ఆడు చంపేశాడు, అబ్షాలోము ఆల్రెడీ అమ్నోనుని చంపేశాడు. అవసరమైతే వీడు కూడా, అదోనియా కూడా నీ కొడుకుని చంపేస్తాడు, నీ పిల్లలు చంపేస్తాడు, జాగ్రత్త, కనుక నువ్వు రాజు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది అని నాతాను దేవుని వలన ప్రేరేపించబడిన వాడే చెప్పాడండి. అప్పుడు ఏం జరిగింది? 20వ వచనం ఏం జరిగింది? అప్పుడు వెంటనే బత్షెబ ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడో రాజు దగ్గరికి వెళ్ళింది. బత్షెబ వెళ్ళింది, రాజా నా ఏలిన వాడైన రాజునకు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలులందరూ కనిపెడుతున్నారు. ఇది కాకుండా నా ఏలిన వాడనైన రాజువగు నువ్వు నీ పితరులతో కూడా నువ్వు చనిపోయిన తర్వాత, చేర్చబడిన తరువాత నేను నా కొడుకైన సొలొమోను నేరస్తులం అయిపోతే చంపేస్తాడు వాడు. అదోనియా సామాన్యుడు కాడు. వాడికి కావలసింది రాజ్యకాంక్ష, అధికారం, సింహాసనం. మేము శత్రువులం వాడికి. అంటే చూసారా, ఉన్నట్టుగానే వాళ్ళతో పాటు ఉంటూ అధికారం రాగానే వెంటనే శత్రువులుగా మారిపోయి శత్రువులైన వాళ్ళందరినీ లేపేసే రాజకీయం. ఇలాంటి వాళ్ళు మనం లేరనుకుంటారేంటి? అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే ఎవ్రీబడి. అవకాశం దొరికితే మనం అనుకున్నది చెయ్యాలి, సాధించాలి అని అనుకునేవి ఎందరో ఉన్నారండి. నీతి లేని కృతజ్ఞులు, దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదవని కృతజ్ఞులు అంటారు వాళ్ళని. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 1 రాజుల గ్రంథం 1 అధ్యాయం 32వ వచనం నుంచండి.
32వ వచనం నుంచి ఏమంటున్నాడు? అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకుని పిలిపించాడు, ప్రవక్త అయిన నాతాన్ని పిలిపించాడు, యెహోయాదా కుమారుడైన బెనయాని పిలిపించాడు. రాజు ఏమన్నాడు తెలుసా? దావీదు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకుడిని తీసుకుని పోయి, హీజ్ మై సన్, నా కొడుకు సొలొమోను, వాడు తర్వాత నా తదనంతరం సింహాసనం మీద ఉండాలి అని చెప్పి నా కంచరగాడి మీద ఎక్కించండి, గీహోనుకు తీసుకువెళ్ళండి, యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతాను దగ్గరుండాలి, అక్కడ ఇశ్రాయేళ్ల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేయండి, క్రౌన్ హిమ్, బాకానాదం చేయండి, రాజైన సొలొమోను చిరంజీవి యగునుగా కానీ కేకలు పెట్టించండి అన్నాడండి. అది రాజశాసనం. అప్పటికి రాజు ముసలోడైపోయాడు, పాపం కదలలేని పరిస్థితి వచ్చేసింది. కానీ జరుగుతున్న కుట్రల వెనక దేవుని సంకల్పం చూస్తారు ఎలా ఉందో. మనుషులు పన్నే కుట్రలు పారలేవు, మనుషులకున్న నీతి లేనితనం నిలబడదు, అధికారాల కోసం పదవుల కోసం ఏమనుకున్నా నిలబడలేరు. దేవుడు అనుకున్నట్టుగానే నిజంగా వెంటనే దావీదు తదనంతరం సొలొమోనును రాజుగా, అప్పటికి 2 రాజులు మారిపోయారు. ఒకటేమో అబ్షాలోము, 2 అదోనియా. వాడు అప్పటికి అదోనియా రాజుగా ఉన్నాడు, ఉంటుండగానే వీడిని ప్రకటించమని చెప్పాడు, నా కొడుకు సొలొమోను రాజుగా ప్రకటించండి అని అనగానే వెంటనే విషయం వాడికి తెలిసిపోయిందండి. ఎవరికి? అదోనియా, ప్రెసెంట్ కింగ్. వాడికి అర్థమైపోయింది, నా తండ్రి వాడిని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే బత్షెబ భయపడుతుంది, నువ్వు చచ్చినంతవరకు, నువ్వు చచ్చావా మమ్మల్ని చంపేస్తారు వీళ్ళు, నా కొడుకుని నన్ను బతకనివ్వరు వీళ్ళు. కానీ దేవుడున్నాడే, ఒక రాజు ఉన్నాడు వెనక. నాతాను ద్వారా మొత్తం అంతా ఆలోచన చేయించి ఆయన సంకల్పంలో సొలొమోను రాజుగా కూర్చోవాలి. అబ్షాలోము ఎంతకాలం ఉంటాడు, అదోని ఎంతకాలం ఉంటాడు, ఏ రాజైనా ఎంతకాలం ఉంటాడు, ఆయన అనుకున్నదే ఎప్పుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నీతి కలిగిన రాజు. ఎవరికి అర్హత ఉందో, ఎవరికి దక్కాలో ఆయన నిర్ణయిస్తాడు. మనం అనుకుంటే వచ్చేది కాదది, మనం అనుకుంటే వచ్చేది కాదది. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 51వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 51. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి, ఎప్పుడైతే రాజుగా సొలొమోను ప్రకటించబడ్డాడో భయపడి బలిపీఠము కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినము నాకు ప్రమాణము చేయవలను అని మనవి చేయుచున్నానని సొలొమోనుకు సమాచారం పంపాడు. ఎప్పుడైతే పార్టీ మార్చేసరికి చూసారా, సింహాసనం మారిపోయేసరికి, అమ్మో ఇప్పుడు వాడిదే రాజు, వాడే రాజు, వాడిదే అధికారం, అవసరమైతే నా తల తీసేస్తాడు సొలొమోను. కనుక వెంటనే సంధి కుదురుతున్నాడు. ఏమని సంధి? ఏం పట్టేసుకున్నట్టండి? బలిపీఠపు కొమ్ములు. ఆ గుడారం బయట బలిపీఠం ఉంటుంది చూసారా, నేను బలిపీఠ కొమ్ములు పట్టుకొని దయచేసి నా సొలొమోను మాట ఇమ్మని చెప్పండి, నన్ను చంపనని మాట ఇమ్మని చెప్పండి. మరి ఎప్పటివరకు వెర్రవీగో, ప్రవక్తల్ని పక్క తిప్పేసుకున్నావు, ఆ సైన్యాధిపతుల్ని పక్క తిప్పేసుకున్నావు, నువ్వే రాజుని ప్రకటించేసుకున్నావు. రాజు చేయవలసింది నువ్వు కాదురా, దేవుడు చెయ్యాలి రాజుగా. అది సొలొమోను పట్ల అనుకున్నాడు దేవుడు, నీ కోసం కాదు. ఏమండి వాడు ఏమంటున్నాడు చూడండి, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినము నాకు ప్రమాణం చేయవలని నేను మనవి చేయుచున్నానని సొలొమోనుకు సమాచారం పంపగా, నిజంగా సొలొమోను అయితే ఏమంటాడు, ఒరే అబ్షాలోము ఉన్నంతకాలం బిక్కుబిక్కుమని భయంతో బతికాను, వాడు చంపేస్తాడేమోనని, వాడి తర్వాత నువ్వు చంపేస్తావేమో అనుకున్న మా అమ్మ భయపడి నాన్న దగ్గరికి వెళ్ళింది, నిన్ను విడిచిపెట్టాను రా, అధికారం వచ్చింది కదా లేపేస్తానన్నాడా. రాజనీతి కలిగిన వాడండి సొలొమోను, రాజనీతి కలిగిన వాడు. ఎందుకంటే దావీదు అంశం నుంచి పుట్టినవాడు, వీళ్ళలాంటి కుటిలమైన నీతిని కలిగిన వాడు కాడు. ఎంత మంచివాడు. ఏమంటున్నాడు చూడండి, 52 చూడండి, రాజనీతి 52. సొలొమోను ఎలాగో చెప్పాను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలో ఒక్కటైనను కింద పడదు గాని, కండిషన్, అతని యందు దౌష్ట్యం తేడా కనబడిందో వాడిలో నాకు అతనికి మరణశిక్ష వచ్చును చెప్పేశాడు రాజుగా. శాసనం, రాజనీతి అండి. అదే మనమైతే ఏం చేస్తాం, ఇప్పుడు అధికారం నాది, ముందు ఆయన తీసుకొచ్చండి అదే కానీ వేసేయండి, ఎందుకంటే తర్వాత ఇటు కుట్రపన్న వెన్నుపొడి పొడిచేస్తాడేమో నాకు. అలాంటి నీచుడు కాదండి సొలొమోను. ఎంత నిజంగా రాజసం అంటారు దాన్ని. కొంతమంది చూడండి, అధికారం రానంత వరకు ఎలాగ ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత ఎలా అంటారు. ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు చూడండి, ఈరోజు ఉన్న మంత్రులు చూడండి, అంతవరకు ఎందుకండి. అప్పటి వరకు చిన్నగా కోఆర్డినేటర్గా ఉన్నవాడు లేదా స్టూడెంట్గా ఉన్నాడు, చిన్న కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చేసరికి తలల పైకి ఎత్తాడు. నేను కోఆర్డినేటర్ ఏమనుకుంటున్నావు, వాడు ఇంకా కొంచెం మెత్తగా పని చేస్తాడని చెప్పి ప్రిన్సిపల్ చేశాను అనుకోండి, నేను ఎవరనుకుంటున్నా, ఈ పిల్లలందరూ ఇది ఒక రాజ్యమా, ఆస్థానమా ఏంటి, ఇది అందరి మీద నువ్వు అధికారం అనుకుంటున్నావా? అందరూ అలాంటి వాళ్ళు కారండి, కానీ కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు.
తమకున్న హోదాలను బట్టి, అధికారాలను బట్టి నేనే రాజుని, వీళ్ళందరికీ నేనే ఏలికను, వీళ్ళు నా చెప్పు చేతల్లో ఉండాలి, నా కనుసన్నల్లో వీళ్ళంతా కూడా మెసలాలి అనుకునే చాలామంది ఇలాంటి తప్పుడు రాజనీతిని కలిగిన వాళ్ళు ఉన్నారు. అది దేవుని రాజనీతి కాదు. ఆ రోజు సొలొమోను చూడండి ఎంత చక్కటి విధి. శత్రువు దొరికాడు కదని ఎలాగైతే తన తండ్రి సౌలుని చంపలేదో, ఇక్కడ కూడా అదోనియా దొరికాడు కదా ఇంక ఈయన చంపేద్దామని అనుకోలేదండి సొలొమోను. వాట్ వండర్ఫుల్ క్యారెక్టర్, ఎంత మంచి స్వభావం. కానీ చెప్పాడు, రే నువ్వు తిన్నగా ఉన్నంతవరకే తేడా జరిగిందా నీకు మరణశిక్ష ఖాయం అన్నాడు. చంపలేదు ఆ రోజు, కానీ వాడు దౌర్భాగ్యానికి వాడు శిక్ష వాడే తెచ్చుకున్నాడండి అదోనియా. ఏంటో తెలుసంటాడు, ఎంత నీచుడో చూడండి, వాడు మనస్సు బాగాలేదు అంటే కుంపటి వాడి నెత్తి మీదకి తెచ్చుకున్నాడు. చరిత్ర ఏమని, వీడికి పోయి ఎవరి మీద అంటే తన తండ్రి అయిన దావీదు పక్కలో ఒక చిన్నదాన్ని పడుకోబెట్టారండి, షూనేమీరాల్ని. ఆవిడ మీద పడింది కన్ను. ఆయన నీ తండ్రి పక్కలో పడుకున్నది ఆయన కూడాడో లేదో వదిలేయండి, దావీదు వెట్టపుట్టడానికి ఒక చిన్నదాన్ని ఆయన పక్కన పెట్టారు వృద్ధాప్యంలో, ఓకే. అయినా నీ తండ్రి దగ్గర ఆవిడ ఉన్నప్పుడు ఆమె నీకు ఏం వరస అవుతుంది? నీకు చిన్నమ్మ వరసో, పెద్దమ్మ వరసో, తల్లి వరస అవుతుంది. అలాంటి ఆవిడ్ని కోరుకున్నాడండి దౌర్భాగ్యుడు. ఎవడు ఒకప్పుడు రాజుగా ఉండి ప్రాణభిక్ష పెట్టమన్నాడే అదోనియా, వీడే అడుగుతున్నాడు. ఏమని, ఎవరిని రికమెండ్ చేయడానికి వచ్చాడో తెలుసా అంటే చదవడానికి టైం లేదు కాబట్టి చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. బత్షెబ దగ్గరికి వచ్చాడండి. బత్షెబ దగ్గరికి వచ్చి, అమ్మా ఏమయ్యా ఎలా వచ్చావు? ఒక చిన్న విన్నపం తల్లి. ఏంటయ్యా చెప్పు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నాకు ఆ షూనేమీరాల్ని ఇప్పిస్తారా, పెళ్లి చేసుకుంటాను నేను. ఈవిడు చూడండి ఎలాంటిదో. ఆయన నీకేంటయ్యా ఎలాంటి దుర్బుద్ధి పుట్టింది, వద్దయ్యా అని చెప్పడం మానేసి మెల్లిగా సొలొమోను పక్కలోకి వెళ్ళింది. సొలొమోను దర్బార్లో కూర్చున్నాడు రాజు, తెలుసు కదా గోల్డెన్ ఏజ్. అతని జ్ఞానం కోసం ప్రపంచం నుంచే వచ్చారు చూడడానికి. అలాంటి దర్బార్లో, రాజదర్బార్లో కూర్చున్నప్పుడు తల్లి రాగానే వెంటనే లేచిపోయాడు సొలొమోను. అమ్మా వెల్కమ్, మా అమ్మకు స్వాగతాన్ని పలకండి అని పలికించాడు. వెంటనే ఒక సింహాసనం తీసుకొచ్చి పక్కనే వేయించుకొని అమ్మను కూర్చోబెట్టమన్నాడు. ఏంటమ్మా విషయం చెప్పన్నాడు. ఏమీ లేదురా, నీ సోదరుడు ఉన్నాడే అదోనియా, వాడికి ఆ షూనేమీరాలు కావాలట, మీ నాన్న పక్కలో ఉంది కదా. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఏమంటుంది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. నీతిని తప్పినప్పుడు నిజంగా రాజనీతి కలిగిన వారు ఎలాంటి విధి విధానాలకు వాళ్ళు లోబడి వాళ్ళు పనిచేశారో బైబిల్లో దేవుడు రాయించాడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ వచనం. అందులో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబ యొద్దకు రాగా, ఆమె సమాధానంగా వస్తున్నావా నాయన అని అన్నప్పుడు మొత్తానికి విషయం అంతా చెప్పాడు. ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 21వ వచనం. ఆమె షూనేమీరాలుగు అబీషగును నీ సహోదరుడైన అదోనియా పెండ్లికిప్పించాలయ్యా అని అంటుంది. నిజంగా అమ్మ సింహాసనం దగ్గరకు రాగానే ఒక మాట అంటాడండి. ఆ పై వచనాలు చదువు నాన్న. సింహాసనం పక్కన కూర్చోగానే, నా మాట కొట్టేయకుండా నా మాట వింటావని అడిగింది తల్లి బత్షెబ సొలొమోన్ని. ఎన్నో వచనం అది? 17వ వచనం చూడండి. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేస్తాను. ఎవరండి? సొలొమోను తల్లి స్వయాన బత్షెబ అడుగుతుంది. నీతో ఒక చిన్న విన్నపం చేస్తాను కొడుక. ఏంటమ్మా చెప్పండి. రాజమాత చెప్పండి, అంతే కదండి మన భాషలో రాజుల భాష. రాజమాత గారు చెప్పండి ఏంటి విషయం. ఒక చిన్న మనవి చేయడానికి వచ్చానయ్యా, నా మాట తోసివేయకయ్యా అన్నది. అప్పుడు ఏమన్నాడు సొలొమోను? నా తల్లి. అబ్బా ఎంత ప్రేమ తల్లి మీద. నా తల్లి చెప్పమ్మా, నీ మాట తోసివేయను. ఇంతగా షూనేమీరాలు గొడవ ఎత్తింది. వీడికి కావాలట అదోనియాకి, మీ నాన్న పక్కలో ఉన్నది కావాలట అని. వెంటనే సొలొమోను ఏమంటున్నాడు చూడండి. అందుకు రాజైన సొలొమోను వచనం 22వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడు చూడండి సొలొమోను. షూనేమీరాలైన అబీషగును మాత్రమే కోరుకుంటున్నాడా? అదోని కొరకు ఆవిడని అడగడం ఏంటమ్మా? నా అన్న కదా వాడు, అతని కొరకు యాజకుడైన అబ్యాతారు ఉన్నాడే, వాడితో పాటు వెళ్ళిపోయాడు. ఆ యోవాబు వాడు కూడా సైన్యాధిపతి, వాడు పక్కనే చేరాడు కదా, కుటిలో రాజకీయం చేసి వాడి పంచన చేరాడు కదా. రాజ్యాన్ని అడిగా ఇచ్చేస్తాను, ఎందుకు సింహాసనం ఇచ్చేస్తాను. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు చూసారా. రాజనీతి అంటే అమ్మ అడిగింది కాబట్టి రికమెండ్ చేసి, అమ్మ జరిగింది కాబట్టి అంతా ఓకే, నాకు అమ్మే ముఖ్యం అనలేదు. ఏం డెసిషన్ తీసుకున్నాడు చూడండి. అమ్మా నువ్వు చెప్పమ్మా, నేను ఏదైనా చేస్తాను అని లేచి సింహాసనం వేయించి నడిచి తన పక్కన కూర్చోబెట్టుకుని అదే సొలొమోను ఏమంటున్నాడు చూడండి తల్లి మనవ చేయగానే. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? యెహోవా తోడు
అదోనియా పలికిన ఈ మాట అతని ప్రాణములకు నష్టం రాకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు. తీసేయండి తల అన్నాడు అంతే వెంటనే. ఏమండి అమ్మ చెప్పింది కదా, మేడం గారు రికమెండేషన్తో ఏం చల్లదా? నా అదండి రాజు అంటే. ఏమండి మనమైతే ఏమంటాం, నిజంగా అమ్మా తల్లి నీకు నమస్కారం, ఎందుకంటే ఆ రోజు నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి బత్సేబగా నువ్వు తెగించి నాన్నని అడగకపోతే, నాన్న నాకు నిజంగా ఈరోజు పట్టాభిషేకం చేయించకపోతే నేను రాజునా, నువ్వు రాజమాతగా ఉండేదానవా, శిరసావహిస్తాను తల్లి అనలేదు. చెప్పిన తల్లి అయినా సరే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వాడు అడగడం తప్పు, నువ్వు నా పక్కకు వచ్చి చెప్పడం తప్పు. రాజండి, రాజసం. తేడా జరిగేసరికి ఏమన్నా తెలుసా, వాడిని లేపేస్తాను. ఇంకా అదోనియా ఈ దినం ఈ రోజే వాడు డెత్ డే, యెహోవా జీవంతుడు లేపేస్తున్నానండి. ఎందుకంటే చెప్పాను అడుగు ముందే, ఒరే దౌష్ట్యునిలో కనబడినంత వరకు నిన్ను ముట్టను, ఆ రోజు నేను చంపేయాలి. నువ్వు చేసిన తప్పుడు పని కానీ నేను విడిచిపెట్టేశాను మంచితనంతో, కానీ నువ్వు మరలా తప్పు చేసావు కాబట్టి ఇక నిన్ను వంచను. లేపేశాడండి, చచ్చిపోయాడు అదోనియా, ప్రాణం పోయింది వాడిది. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పానో తెలుసా, రాజనీతి కలిగిన రాజులు ఆ రోజు, ఒక దావీదు ఎలాగున్నాడు, తన గర్భాన పుట్టిన సొలొమోను ఎలా ప్రవర్తించాడు, ఏదైనా సూటిగా ముక్కుసూటిగా వెళ్ళే విధానం ఎలా ఉన్నాడంటారా? ఎంత మంచిగా ఉన్నారండి వాళ్ళు, వాళ్ళ విధానాలు ఎంత మంచిగా ఉన్నాయో నిజంగా బైబిల్లో చూస్తే అండి. కొన్ని మాటలు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి దేవుడు రాయించిన ఈ మాటలు. మొదటి రాజుల గ్రంథం, ఏమండి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పనికి పూనుకొనును, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న కట్టడలను, దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. తండ్రి చెబుతున్నాడు కొడుకుతో, సొలొమోనుతో చెబుతున్నాడండి తండ్రి. దావీదు చెబుతున్నాడండి, మై సన్ నువ్వు ఇలా పాటించాలి. 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్యం సింహాసనం మీద ఆసీనుడుగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నాకు ఇచ్చాడు మాట నా తండ్రి, అది కూడా నీ పట్ల జరుగుతుందయ్యా, జాగ్రత్త. కానీ ఆయన కట్టడలను, శాసనాల్ని పాటించాలి. దేవుని రాజనీతి శాస్త్రాన్ని నువ్వు పాటించాలి. అంటే దేవుడు బైబిల్లో చెప్పిన నీతిని నువ్వు ప్రకటించిన నాడే, నువ్వు పాటించిన నాడే నీ పట్ల కృప, కటాక్షం దేవునిది ఉంటుంది అని చెప్తున్నాడు చూడండి తండ్రి. అదే సొలొమోను పాటించాడండి. శత్రువు దొరికాడని చంపలేదు తండ్రిలా. తండ్రికి దొరికినట్లుగా తండ్రి ఎలాగైతే చంపకుండా విడిచిపెట్టాడో తాను కూడా శత్రువు దొరికినా తండ్రిలాగే పెట్టేశాడు. అంటే అది కాదా రాజనీతి? అవునండి. మరొక మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మందిరము నువ్వు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదును. నా కట్టడలు గైకో, నేను రాసిన నీతి శాస్త్రాన్ని నువ్వు గైకో అంటున్నాడు. అదే దేవుని రాజనీతి శాస్త్రం. అప్పుడే నీ రాజ్యం నిలబడుతుంది సొలొమోను. అందుకే గోల్డెన్ ఏజ్ దావీదు గోల్డెన్ ఏజ్ అయితే అతని తర్వాత వచ్చిన కుమారుడు కూడా గోల్డెన్ ఏజ్గా దేవుడు చేశాడు. అతని గర్భం నుంచి వచ్చిన యేసుక్రీస్తుని గొప్ప రాజుగా తరతరాలు నిలబెట్టాడండి. అతని వంశాన్ని ఆశీర్వదించాడు. అవునా? అవును. అంటే దేవుడు దీవిస్తాడు ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన విధి విధానాలను నువ్వు గైకొనినప్పుడు. సమూయేలు రాయించాడే, మొదట చదివించాను మీకు. సమూయేలు ఒక గ్రంథాన్ని రాయించి ప్రజలకు చదివి వినిపించి ఇది ఇలా ఉండాలి, ఈ విధానాలు మీరు గైకోవాలి అని రాయించాడే. ఆ విధానాలు గైకోవాలి. ఏమండి ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం? మనం కూడా ఎందుకు రూల్స్ పెట్టాం? ఏఐటీసీసీ కంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. బైబిల్ ఓపెన్ సిటీలో ఉన్న అధికారులందరికీ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్. బైబిల్ నుంచి సంగ్రహించబడిన దేవుని రాజ్యాంగము, దేవుని నీతి శాస్త్రం అదంతా కూడా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 25 చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఎజ్రా గ్రంథం
7వ అధ్యాయం 25. మరియు ఎజ్రా, నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను, ధర్మం, శాస్త్రం, విధులు, కట్టడలు అంటున్నాడు చూడండి. నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా, తెలిసిన వారిని నియమించబడినాడు చూడండి. ఎలాంటి వాళ్ళు నియమించాలి? ఎలాంటి వాళ్ళు నియమించాలి చూడండి. నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను, న్యాయాధిపతులుగాను ఉంచవలెను. అంటే పక్షపాతం లేదు ఇక్కడ. అదే మనలో చూడండి, మనలో వీడు కానీ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, వీడి కూతురు ఒక ఎమ్మెల్యే, వీడి కూతురు ఒక మినిస్టర్, వాడి కొడుకు ఒక మినిస్టర్, వాడు బామ్మరిది ఒక మినిస్టర్. ఏంటిదంతా? రక్త సంబంధం, రక్తపాశం, పక్షపాతం. అది వాళ్ళ దగ్గర ఉంది రాజకీయం. మరి మన దగ్గర ఉంది కంపు. ఏంటి నాయన? కొంతమంది సేవకులకి పోషించాలనుకున్న కొన్ని పేర్లు ఏమంటే వీళ్ళ బామ్మరిది పేరు, వీళ్ళ తాలూకా బంధువుల పేరు, రక్త సంబంధులు, ఇలాంటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి మనలో కూడా. ఎందుకు అంటే నీలో ఏముంది? దేవుని నీతి. ఎవరికి ఇవ్వాలో తెలిసి అధికారం, ఎవరికి కట్టబెట్టాలో తెలిసి అధికారం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, ఎజ్రాతో చెప్పిస్తాడు, నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను, అంటే దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదివిన వారికి, తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగా. ఏమండి, నేను మరి ఏటీసీలో ఉన్నాను కదండి, మా అబ్బాయిని కూడా ఏటీసీలో పెట్టేస్తారా మీరు? నేను ప్రిన్సిపల్గా ఉన్నాను కదండి, మా వాడిని కూడా మీరు కొంచెం చేసేస్తారా? ఇందులో నేను ఏమైనా పోస్ట్ ఇప్పించేస్తారా? ఇలాంటి ఎన్నో మా దగ్గరికి వస్తున్నాయండి. కానీ నెవర్. ఎందుకంటే దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదివిన వాళ్ళం కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి అధికారాలు, పెత్తనాలు ఇవ్వకూడదు. అదే రాజనీతి, అది దేవుని నీతి. మీరు కూడా అలాగే ఉండండి. మీరు కూడా పక్షపాతులు అయిపోయి, ఏమండి మా అబ్బాయిని అధికారిగా చేసేయండి, మా అమ్మాయిని అధికారిగా చేసేయండి. నో. వాళ్ళకి అర్హత ఉందా లేదా? వాళ్ళు దేవుని న్యాయ విధులను చదువుకొని వాళ్ళని పాటిస్తున్నారా లేదా చూడాలి. అదే ఎజ్రా చెప్తున్నాడు, నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను, న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారు ఎవరో వారికి నేర్పవలెను. దేవుని రాజనీతిని నేర్పించాలి అంటున్నాడు చూడండి. అంటే బైబిల్, దేవుడు రాయించిన నీతి, దేవుడు రాయించిన విధానం, ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతున్నాం, మన పిల్లలకు నేర్పించగలుగుతున్నాం. అలా నేర్పిస్తే వాళ్ళే వారసులు అవుతారండి. నీ తండ్రే వాళ్ళ వారసులుగా నిలబడతాడు, చేస్తాడు ఆయన. మరి మనం అలా ఉండగలుగుతున్నామా? అలా చేయగలుగుతున్నావా? క్రొత్త నిబంధనలో దేవుడు మనకిస్తున్న సూచనలు ఏంటో చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. రాజులైన యాజక సమూహంగా క్రీస్తు సామ్రాజ్యంలో అధికారులుగా ఉంటున్న మీలో కొందరు మీరేం పాటించాలో దేవుడు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 4వ వచనం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను, పెద్దలను నియమించి నిర్ణయించిన విధులను గైకొనుటకు, నిర్ణయించిన విధులు ఏదైతే ఉందో న్యాయ విధి, బైబుల్ విధి, గైకొనుటకును వాటిని వారికి అప్పగించిరి. ఎవరిని పడితే వాళ్ళ అధికారులుగా చేయటం కాదు, ఎవరిని పడితే వాళ్ళని పోస్టులు ఇవ్వటం కాదు. ఈ పక్షపాత ధోరణి అనేది భవిష్యత్తులో మీకు పనికి రాదు. అలా ఉంటే మీరు నాయకులుగా ఎదగలేరు. ఇది దేవుని రాజనీతి శాస్త్రం చెబుతున్న విషయం. దిస్ ఇస్ నాట్ ఇండియన్ పొలిటికల్ సైన్స్. ఇది భారతీయ రాజనీతి శాస్త్రం కాదండి, దేవుని రాజనీతి శాస్త్రం. అలాంటి పక్షపాతం మీలో ఉందా? ఎందుకు లేదు? దండిగా ఉంది, ఎక్కువగా ఉంది. చదవండి ఆ మాట. వారాయ పట్టణంలో వెళ్ళుచు యెరూషలేములోని అపోస్తులు, పెద్దలను నియమించి విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఏమండి, ఇంకొక మాట చూస్తారు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తులైన పౌలు గలతీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. యేసుక్రీస్తు ద్వారా మనకు వ్రాయించబడి ఇచ్చిన మాటలు అదే బైబిల్. 66 పుస్తకాలు. దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. నువ్వు జీవించాలి అంటే బైబిల్లో రాయబడిన విధులను గౌరవించు. దేవుడు బైబిల్లో ఒకటి చెప్తే నువ్వు బైబిల్కు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తుంటే నిన్నేమనాలి? ఏమండి, నిన్నేమనాలి? దేవుడు వద్దన్న వాటిని నువ్వు చేస్తుంటే నిన్నేమనాలి? ఇవన్నీ దేవునికి విరుద్ధమైనవి. అందుకే అంటున్నాడు ఏమని? విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును అంటున్నాడు చూడండి.
రెండో దశలోనిక పత్రిక 2:14 రెండో దశలోనిక పత్రిక 2:14 మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. 15 కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. విధులు మీకు అప్పగింపబడిన బాధ్యతలు ఉంటే ఆ బాధ్యత ప్రకారంగా చేయండి. ఏమండి, మీకు అప్పగింపబడిన బాధ్యతలు, ఏటీసీలో బాధ్యతలు ఇవ్వబడ్డాయి, బైబిల్ ఉపనిషత్తులో బాధ్యతలు ఇవ్వబడ్డాయి. మీకు ఇవ్వబడిన విధులు, బాధ్యతలు నిష్పక్షపాతంగా చేయండి. దేవుడు చూస్తున్నాడు. మనుషులు మెప్పించాలని, డైరెక్టర్ గారు మెచ్చుకోవాలని, జాయింట్ డైరెక్టర్లు మెచ్చుకోవాలని, వీటి కోసం ఎవ్వరు మీరు పనులు చేసినా మీరు స్థిరంగా దేవుని పనిలో ఉండలేరు. అది దేవుని రాజనీతి శాస్త్రం కాదది. దేవుడు కోరుకున్న విధానం ఏది బైబిల్లో ఉందో అలాంటి నిష్పక్షపాత వైఖరితో మీరు ఉండాలి. అప్పుడు మీరు దానివల్ల రక్షింపబడతారు, దానిలో మీరు బ్రతుకుతారు, దానివల్ల మీరు జీవిస్తారు అంటున్నాడు. ఆయన విధుల వలన ఏమంటున్నాడు 15 కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనా. ఈరోజు మీకు ఎందుకు చెబుతున్నా ఈ మాటలన్నీ? ఈ నోటి మాటల వలనైనను బైబిల్లో వ్రాయబడిన పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులు, అదే దేవుని రాజనీతి శాస్త్రంలో మీరు చేయవలసిన పనులు, వాటిని మీరు చేపట్టుడి అంటున్నాడు. చూడండి, చేపట్టగలుగుతున్నారా? ఈరోజు మనలో ఎలాంటి వాళ్ళను? క్రైస్తవులను చెప్పుకొని శత్రువును సైతం ప్రేమించమని, క్షమించమని దేవుడు చెబితే ఈరోజు క్రైస్తవులుగా మారిన దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదువుకున్నలేదు తెలుసా? వీడు నాకు శత్రువు, ఆమె నాకు శత్రువు. ఎందుకు శత్రువులు? వ్యక్తిగతమైన కారణాల చేత, కక్షల చేత మీరు వ్యక్తులను శత్రువులుగా మీరు చూస్తే అసలు మీరు దేవుని రాజనీతి శాస్త్రానికే అనర్హులు. అసలు మీరు రాజులు కారు, ఆ రాజనీతి శాస్త్రం మీరు చదివిన వారు, పాటించిన వారు కారు. మరి ఆ విధులను పాటించకపోతే మీరు ఎలా బ్రతుకుతారు చెప్పండి? బ్రతకలేరు. మీరు దేవుని వల్ల గుర్తింపు పొందలేరు. అందువల్ల మీకు క్షేమము లేదు. ఏమంటే ఆయన విధులను చేయకపోతే మాకు వచ్చే నష్టం ఏంటని మీరు అనుకుంటున్నారా? అది కూడా తెలియాలి కదా మరి మీకు. ఆయన విధులను చేయకపోతే మాకేటి కొంప మునుగుతుంది? ఆయన విధులను పాటిస్తే మంచి జరుగుతుంది. మరి పాటించకపోతే ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఎందుకంటే దేవుడు కొన్ని విధులను ఇచ్చాడు మీరు చెయ్యడానికి. అది చెయ్యకపోతే ఎలా ఉంటుంది పరిణామాలు అన్నది ఒక మాట మనం చూద్దామండి. ఏంటో తెలుసు? అది మొదటి రాజుల గ్రంథం 11:32. మొదటి రాజుల గ్రంథం 11:32. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లుగా నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలు నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచబడిన మార్గములు నడవక ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదని యెరోబోముకి ఇచ్చేస్తున్నాడు. చూడండి, అంటే నువ్వు లోబడున్నంత వరకే ఏదైనా, అది దేవునికి విరుద్ధంగా ఒకవేళ మారితే నిన్నైనా సరే తీసేస్తానంటున్నాడు. చూడండి, దేవుడండి, దేవుని రాజనీతి శాస్త్రం అండి ఇది. ఇంకో మాట చూస్తారా? ఎజ్రా గ్రంథం 7:26 చూడండి. ఎజ్రా గ్రంథం 7:26. నీ దేవుని ధర్మశాస్త్రమును కానీ రాజు యొక్క చట్టమును కానీ గైకొనని వాడు ఎవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తైనను, ఖైదైనను వానికి విధింపవలెను. అంటే దేవుని మాటల ప్రకారంగా చేయకపోతే శిక్ష అమలు చేయాలి అంటున్నాడు. చూడండి, దేవుడు చేస్తున్నాడు కూడా, చేశాడు కూడా. ఎలా చేశాడు? 2 దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 7:19. 2 దినవృత్తాంతముల గ్రంథం 7:19. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను, ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమున నేను మీకు పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధిలో నుండి తీసివేసి సమస్త జనులలో దానికి సామెతకాస్పదముగా, నిందాస్పదముగా చేసేదను. నిలబడలేరు మీరు అంటున్నాడు. చూడండి, మిమ్మల్ని నిలబడనివ్వను అంటున్నాడు. చూడండి, దేవుడు ఈ విధులు, ఈ కట్టడలు చదివినప్పుడు దేవుని కోసం భయపడాలి. నేను రాజుగా ఉన్నాను, దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో రాజ్య నివాసిగా నేను బ్రతుకుతున్నాను అని ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా, దేవుని కాడిని మోస్తున్న వాళ్ళు ఎవరైనా, అది చిన్న పదవి కావచ్చు, పెద్ద పదవి కావచ్చు, ఏదైనా సరే అనుకుంటే వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూడండి. మీరు త్రోవ తప్పిపోతే పెళ్ళగించేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. నా నామం పరిశుద్ధపరచబడి ఈ మందిరంలో నా సన్నిధి నుంచి తీసివేసి సమస్త జనములలో దాన్ని సామెతాస్పదముగాను, నిందకాస్పదముగాను చేయుదును.
21, అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిరము పోవు ప్రయాణస్తులందరూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారము చేసిన అడుగుగా. ఏమండి చూసారా, చేస్తాడండి. ఎవరి పట్లైనా ఏదైనా చేయగలడు. కనుక నీవు దేవుని కట్టడలను విధులను గైకో. ప్రేమించమని చెప్పిన వాళ్ళు కుట్రతో కుతంత్రాలతో మాట్లాడి మనుషుల మధ్య అసూయ ద్వేషం విరజిమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా? వెనక ఉండి కుట్ర రాజకీయాలు, వెనకుండి మనుషుల మధ్య మనస్సులను కలిచివేసి చెరిపివేసే మనస్తత్వాలు మీలో లేరనుకున్నారా? అబ్బో, చాలామంది ఉన్నారు లైవ్లో కూడా. ఎందుకంటే వాళ్ళు ముందు మాట్లాడరు, మాట్లాడే సాహసం గట్స్ వాళ్ళకు ఉండవు. కానీ వెనకాతల బ్యాక్ స్లైడింగ్. ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సోదరుని గురించి కానీ, ఒక సోదరుని గురించి కానీ ఒక తప్పుడు మాట మరొక దగ్గర మాట్లాడుతున్నామంటే ముఖాముగ్గా మాట్లాడేది లేదా నీ దగ్గర? అంటే ఏంటి? విశ్వాసములో నుంచి తొలగించాలని, కించపరచాలని, దేవుని పనిని పాడు చేయాలని. ఇదంతా ఏంటి? దేవుని రాజనీతి శాస్త్రం ఎరుగని వారుగా, నీ సహోదరుని మార్చలేని వ్యక్తిగా, నీ సహోదరుని క్షమించలేని వ్యక్తిగా కోపాలు, ద్వేషాలు, పంతాలు, పట్టింపులు ఇవన్నీ చేస్తూ మీరు ఉంటే దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదివిన వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి? అప్పుడు దేవుని రాజ్యంలో మీకు చోటు లేదు, ఉండదు. మీకు పేరుకు మీరు ఉన్నట్టుగా ఉంటారు. నేను అధికారంలో ఉన్నాను, నేను పోస్ట్లో ఉన్నాను అని అనుకుంటారేమో, కానీ మీరు పోస్ట్లో ఉండరరా. అందుకు మీరు ఏం చేయాలో తెలుసా? దేవుని రాజనీతి శాస్త్రం ఈరోజు మనతో ఏం చెప్పింది, ఎలా ఉండమని చెప్పింది, దేవుని కోసం ఏం చేయమని చెప్పింది, అదే దేవుని రాజనీతి శాస్త్రం. ఆ శాస్త్రాన్ని మీరు చదివి ఆ ప్రకారంగా స్త్రీ అయినా పురుషుడైనా మీరు దేవుని పనిలో ముందుకు సాగితే మిమ్మల్ని దేవుడు తన అరిచేతులతో పట్టుకొని నిలబెడతాడండి. ఎవరో మిమ్మల్ని కొందగా తోసేయాలనుకున్న వాళ్ళు తొయ్యలేరు. ఎవరైనా మీ మీద చెడ్డగా చెప్పాలి అనుకున్న చెప్పలేరు. కారణం మీరు ఆయన మెచ్చిన వాళ్ళు గనుక, ఆయన చేత ఏర్పరచబడిన వాళ్ళు గనుక మీరు కోల్చబడరు, మీరు నిలబడతారు. దేవుడు నిలబెడతాడు మిమ్మల్ని. అది మీరు నమ్మగలరా? అలా నమ్మాలి అంటే దేవుని రాజనీతి శాస్త్రాన్ని, దేవుడు బైబిల్లో చెప్పిన విధి విధానాలను గైకొనే వ్యక్తిగా మీరు ఉంటే ఈ రాజ్యంలో నివాసిగా, ఈ రాజ్య నివాసిగా, రాజులేని యాజక సమూహంగా దేవుడు మీరు చేసినందుకు, మిమ్మల్ని నిలబెట్టినందుకు, తన కుమారుడితో పాటు సింహాసనం మీద ఏలికలుగా మిమ్మల్ని కూర్చొండబెట్టినందుకు ఆయన రాజనీతి శాస్త్రాన్ని పాటించేవాళ్ళుగా మీరు ఉండాలి. అంతేగాని అధికారాల కోసం, అర్హతల కోసం, ఉన్నత స్థానాల కోసం ఎదుటి మనిషిని పడదోయాలని కిట్టగా మాట్లాడడం, చెడ్డగా మాట్లాడడం, తప్పుడు ప్రచారం చేయటం, ఇటువంటివన్నీ ఒకళ్ళు మీరు చేస్తే ఎందరో కుటిల రాజకీయాలతో నేల రాలిపోయారు. అబ్షాలోము కోసం చదువుకున్నాం, అదోనియా కోసం చదువుకున్నాం. ఇక చెప్పాలి అంటే చాలా చరిత్రలు ఉన్నాయి. అవన్నీ సాక్ష్యాలుగా దేవుడు మీ కళ్ళ ముందు పెట్టాడు. కనుక నిష్పక్షపాతమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో దేవునికి తలదించి లోబడి దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదువుతూ దాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని తన దక్షిణ హస్తానతో పైకి లేపి నిలబెడతాడు. అలా మీరు నిలబడాలి అంటే బైబిల్, దేవుని రాజనీతి శాస్త్రాన్ని చదివేవాళ్ళుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు రాయించిన ఎన్నో మాటలు ఆనాడు రాజులకు, ప్రవక్తలకు మీరు నియమించి రాయించి ఇచ్చారు. ఈరోజు ఈ తరంలో మాకు కూడా ఈ మహాజ్ఞాన వాక్కులను ప్రవక్తల ద్వారా, పోస్తుల ద్వారా రాయించి మా చేతులకు అందించారు తండ్రి. వాటి ప్రకారంగా చేసేవాళ్ళుగా ఉండులాగున నీ దాసులుగా మమ్మల్ని దీన మనస్కులుగా మీ బలిష్టమైన బాహువుల క్రింద ఎదగనివ్వండి. మా అందరి జీవితాల్లో మీరు కనుపరుస్తున్న ఎన్నో ఉపకారములు, మేలులు అన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసువారి మహోన్నతమైన నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.